హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రోటీనేనండి. మీకు తెలిసిన కర్రీయే, బీరకాయ పెసరపప్పు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఈజీగా చూపిస్తాను. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి బీరకాయ ఆల్రెడీ నేను కట్ చేసి కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు కూడా సేమ్ కడిగి నేను పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు, ఒక ఆనియను, కరివేపాకు, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి. ఇవనేది మనకు కావాల్సిన పదార్థాలు. సో నేను ఇవి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 3 విజిల్స్ వస్తే మనకు కర్రీ తొందరగా కంప్లీట్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను కుక్కర్ అయితే పెట్టుకున్నాను. నేను ఆయిల్ కూడా సరిపడా ఆయిల్ అనేది పోసి పెట్టిన 4 స్పూన్స్. ఇప్పుడు మనము పోపు వేసుకున్న తర్వాత ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనము పోపు వేసుకోవాలి బీరకాయ పెసరపప్పు కర్రీకి. సో ఫస్ట్ వచ్చేసి 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర. ఆల్రెడీ ఆయిల్ వేటెక్కిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేయాలి. ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఆనియన్స్ చూసిరు కదా, మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాల్సింది టమాటో, బీరకాయ, పెసరపప్పు. ఇవన్నీ మంచిగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఆయిల్లో ఇవి మంచిగా కొంచెము వేగాలి. వేగితే ఏంటంటే పెసరపప్పు, బీరకాయలో ఉన్న వాటరు అనేది వస్తుంది. పెసరపప్పు కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయినట్టుగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు మనం ఇట్లా ఆయిల్లో మంచిగా మగ్గనిద్దాం. ఆయిల్లో బీరకాయ పెసరపప్పు మంచిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మనము యాడ్ చేసుకోవాల్సిన పదార్థాలు వచ్చేసి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారము. మీ స్పైసీకి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి. 1 స్పూను అల్లము. ఇవన్నీ వేసినాం కదా. ఇప్పుడు ఇవి ఆయిల్లో ఒకసారి మంచిగా ఉడకనిద్దాం. ఇప్పుడు చూసిరు కదా, ఇవి ఆయిల్లో అన్నీ మంచిగా ఫ్రై అయినాయి. అయితే ఇప్పుడు మన కర్రీకి సరిపడా వాటర్ అనేది పోసి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నా. కొంచెం బీరకాయలో కూడా వాటర్ వస్తుంది కదా, అందుకని చెప్పేసి నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. 3 విజిల్స్ అయితే కంప్లీట్ అవుతుంది కర్రీ. నేను అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను కదా ఫ్రెండ్స్. 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయినాయి. సో నేను ఇప్పుడే మూత తెరిచినాను. పప్పు అనేది, బీరకాయ అనేది మంచిగా ఉడికిపోయింది. సో నేను ఇప్పుడు ఇది మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. అందరు అనుకుంటారు ఫ్రెండ్స్, రొటీనే కదా ఈ బీరకాయ పెసరపప్పు అనేది. కాకపోతే ఎవరెవరి టాలెంట్ ఎట్లుంటుందో తెలియదు. సో అందుకని చెప్పేసి ఒక్కొక్కరు పెసరపప్పు వేన్పి కూడా, పచ్చి పెసరపప్పు వేన్పి చేస్తారు. నేనైతే వేన్పలేదు. సో ఇట్లా డిఫరెన్స్ అనేది ఉంటుంది కర్రీ వండేటప్పుడు. అందరు అంటారు రొటీన్, ఎప్పుడు ఇంట్లో మేము చేసుకునేవే మీరు చూపిస్తారని అంటారు. కానీ ఎవరెవరి స్టైల్ ఎట్లుంటుందో తెలియదు. సో అందుకని చెప్పేసి నేను నా స్టైల్లో నేను మీకు నా టాలెంట్ ఏందో నేను మీకు చూపించినాను.
మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎట్లున్నదో తెలియచేయండి. సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేస్తలేరు, లైక్స్ కూడా చేస్తలేరు. దయచేసి సబ్స్క్రైబ్, లైక్స్ అనేది కూడా చేయండి. చూసిరు కదా అందరూ, మనము బీరకాయ పెసరపప్పు కర్రీ ఎలా రెడీ చేసుకున్నామో. ఇది కర్రీ అన్న అనొచ్చు, పప్పు అన్న అనొచ్చు. రైస్లోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ మీరు ఈ రెసిపీ ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.